బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోషకారణం. సాధకుడైన వాడు ఏమేమి ఇవ్వాలి గురువుకి అని చెప్పారు. అంటే ఆసనము శయనము వస్త్రము వాహనము ఏదవసరమైతే అది ఇవ్వాలి. భూషణములు గురు సంతోష కారణం. ఏం చేస్తే గురువుకు సంతోషమో అవన్నీ చెయ్యాలి. వారికి ఏం అవసరమో అది గురువుకి దేహ స్పృహ ఉండదు గనక, దేహభ్రాంతి ఉండదు గనక మనమే కనిపెట్టుకొని మనం గురువుకి సాధకుడైన వాడు ముముక్షువైన వాడు నాకు మోక్షమే కావాలి అని అనుకుంటే దానికి గురు కృప కావాలి. గురువు అనుగ్రహము ఆశీస్సులు ఉంటే మూర్ఖుడైన బాలుడు కూడా బృహస్పతి అంతటి జ్ఞాని అయ్యాడు. గురు చరిత్రలో చూస్తున్నాం. మనకై మనం అంతటి జ్ఞానులం కావడం ఎలాగో కష్టం కనుక గురు కృప గురు దృష్టి మన మీద పడాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? గురువుకి ఏం కావాలో గురువు మెప్పు పొందేలాగా వారి యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని వారికి ఎప్పుడు ఏం కావాలో ఏమి ఏర్పాట్లు చేయాలో ఆసనం విషయంలోనో సైన్యం విషయంలోనో వస్త్రం విషయంలోనో వాహనం విషయంలోనో ఎందులోనైనా మనం ఏం చేయగలము, ఆయనకి ఏం అవసరము, ఇలా భౌతికంగా చూసినప్పుడు ఇవన్నీ మనం అందరూ ఇవ్వగలరా అండి అంటే అశక్తుడు ఇవ్వాల్సిన అవసరము లేదు. శక్తి ఉన్నవాడు ఏం చేయాలో తను చేయగలగాలి. ఎందుచేత అంటే గురువు భౌతికంగా వారి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చాలా కష్టం. నోరు తెరిచి ఇది కావాలని అడగరు. కనిపెట్టుకొని చేయాలి అంటే దానికి మనకి వివేకం ఉండాలిగా. చెప్తేనే అర్థమై చావదు మనకు ఒక పట్టాన. కనిపెట్టుకొని చేయడం అంటే ఇంకెంత వివేకం ఉండాలి. కనుక ప్రత్యక్ష గురు సేవ చాలా కష్టం అంటారు. అలానే గురువు భౌతిక దేహంతో ఉండడం మనకు అవసరం, గురువుకు అవసరం లేదు. గురువు గారి దేహం గురువు గారికి అవసరం లేదు. ఆయన పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు. దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పరబ్రహ్మమే తానైన గురువుకి దేహంతో పని ఉంది. వారి దేహంతో ఉండడం ఎవరికి అవసరం? మనకు అవసరం కనుక వారి దేహాన్ని మనమే కాపాడుకోవాలి. వారికి భౌతికంగా దృష్టి ఉండదు గనక, భౌతిక దృష్టి ఉండదు గనక ఆ శిష్యులైన వారు సాధకులైన వారు ముముక్షువులైనటువంటి వారు గురువుని ఏ విధంగా సేవించాలో చెప్పారనమాట. అక్కడ చెప్పిన ఆసనమో శయనమో వస్త్రవాహన భూషణాదులు అనే కాదు, నిజంగా ఎప్పుడు ఏది అవసరమో అది అక్కడ చేయవలసింది. ఆ తర్వాత గురు సంతోష కారణం అన్నారు. ఏం చేస్తే గురువుకు సంతోషము అంటే అసలు ఎంత ఇచ్చారు అనేది గురువు చూడడు. అసలు వాడికి ఏదో చేయాలన్న తపన ఉంది కదా, ఆ తపనకే సంతోషిస్తాడు. చక్కెర మానుకొని టీలో తాగి వస్తేనే సంబరపడిపోయారు కదా, అట్లా అన్నమాట. అందుచేత ధనవంతుడు కోటీశ్వరుడు కోట్లు ఒకవేళ ఇవ్వగలిగితే ఇస్తాడేమో, కానీ గురువుకు అట్లేముండదు. కోటీశ్వరుడైన బూటి మందిరం కట్టించాడని మా బూటి మీద ఎక్కువను, మహల్సాపతి పేదవాడు కాబట్టి సపర్యాలు చేసేవాడు కాబట్టి మహల్సాపతి మీద దృష్టి తక్కువగా ఉంటుందా బాబా గారికి అంటే అట్లుండదు. వీడి స్థాయికి వీడు చేసేది ఎక్కువే. నిజంగా కోటీశ్వరుడు స్థాయికి వాడు చేసిందే తక్కువై ఉండొచ్చు. కోటీశ్వరుడు అయినటువంటి వాడు 1000 రూపాయలు ఇస్తే కూటికి గతి లేని వాడు 100 రూపాయలు ఇస్తే ఏది ఎక్కువ? కూటికి లేని పూటకి గడవడం కష్టమైన వాడు 100 రూపాయలు ఇచ్చింది గొప్ప కాదు. కోటీశ్వరుడు 1000 ఇచ్చి అదే అన్న ఒక మూలక కోటీశ్వరుడు అయ్యి ఉండి అంటే అక్కడ డబ్బులనే కాదు ఏ సేవ అయినా అసలు శక్తి లేనివాడు వచ్చి కూర్చున్న గురువు సంతోషిస్తాడు. ప్రేమ. ఒక ఆవిడ రోజు వచ్చేదట
వచ్చి భగవాన్ దగ్గర కూర్చునేదట ఎదురుగా. ఆవిడ కళ్ళు కనపడవు అసలు. అమ్మా నీకు కళ్ళు కనపడవు కదా, ఎందుకు వస్తావు రోజు, ఏం చూద్దామని వస్తావు, నీకు ఎలాగో కనపడదు కదా అంటే, నన్ను భగవాన్ చూస్తారుగా అనేదట. నాకు ఆయన కనపడకపోయినా ఆయన దృష్టి నా మీద పడుతుంది కదా, అది ఎంత సంతోషం ఉంటుంది గురువుకి అప్పుడు. అది ఆ తపన, ప్రేమ, ఆర్తి మనకేదో గురువుకి చెయ్యాలి అని ఉన్నదా లేదా, అది. కనుక కేవలం ఆసనాలు, శయనాలు, వస్త్రాలు, వాహన భూషణాదులు ఇస్తేనే సంతృప్తి పడతాడా గురువు అంటే కాదు. సత్ప్రవర్తన చేత సంతోషపడతాడు, జ్ఞానతత్వము చేత మాత్రమే సంతోషపడతాడు. మనము చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే, జీవితానికి సమన్వయం చేసుకుంటే, ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా జీవించగలిగితే అప్పుడు గురువుకి ఇష్టం. అలా అన్నారని మళ్ళీ గురువుకి ఆచరణే ఇష్టం, జ్ఞానమే ఇష్టం కాబట్టి ఇవేం అవసరం లేదు, చేయక్కర్లేదు అనుకోవాలంటే అట్లా కాదు. అలా కాదు. మన శక్తిని కొద్దీ సమయస్ఫూర్తితో అక్కడ నిజంగా ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకొని చేయగలగడం అది గొప్పే. ఛార్జింగ్ అయిపోయింది. కనుక త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ మనం గురువుని ఉపాసించాలి అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. గురువు భౌతికంగా ఉండడం మనకు అవసరం కాబట్టి గురువుకి ఏం అవసరమో భౌతికంగా కావలసిన ఏర్పాట్లు చూసుకోవడము, సాధకుడైన వాడి, ముముక్షువైనటువంటి వాడి యొక్క ఇవ్వదగినవన్నీ ఇవ్వగలగాలి, చేయగలిగినవన్నీ చేయాలి అని అంటున్నారు. ఎందుచేత అంటే సేవ చేత మాత్రమే సర్వానుగ్రహము పొందొచ్చు. అందుచేత గురు చరిత్ర పొడవునా గురు సేవతోనే వాళ్ళు తరించారు. వాళ్ళు ఏం ప్రత్యేకంగా బోధించింది ఏం లేదు కదా. గురువు చెప్పింది అక్షరాలా పాటిస్తే వెంటనే అభయహస్తంతో ఆశీర్వదించారు, అయిపోయింది, బ్రహ్మజ్ఞానం అంతా ఉదయించేసింది. కనుక కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్వా నిర్లజ్జో గురు సన్నిధౌ. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. రోజు టైంకి వచ్చి ఆన్ చేసేసుకుంటే ఛార్జింగ్ ఒక రోజు కూడా పెట్టకండి, 2 రోజులు పనిచేస్తుంది అది. మనం ముందు కాసేపు ఒక పావు గంట పెడితే సరిపోద్ది. రోజు ఏదో టైంలో పెట్టాలి, గుర్తున్నట్లు. గురుదేవుని యొక్క సన్నిధిలో, గురుదేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎంతటి త్రికరణ శుద్ధిగా మనం గురువుని ఉపాసించాలి అని చెబుతూ, అభిమానం లేకుండా ఉండాలి. గురువు యొక్క సన్నిధిలో అభిమానము లేకుండా ఉండాలి. అభిమానం లేకపోవడం అంటే ఏమిటి? నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని, ఆ కులవాడిని, ఈ కులవాడిని, అంత సంపన్నుడిని, ఇంత అధికారిని, అవి ఏం కుదరదు గురువు దగ్గర. అవి ఏమీ కనపడకూడదు. అలానే సంకోచం లేకుండా ఉండాలి. అభిమాన సంకోచములు లేకుండా ఏ సేవ అయినా చేయగలగాలి. ఎంత వినమ్రుడై ఉండాలి అనంటే గురువు ఎదుట ఒక కర్రబడినట్టు పడిపోవాలి, సాష్టాంగ ప్రణామం ఆచరించాలి అని అంటున్నారు. గురువు యొక్క పాద పద్మములు కనపడగానే మనకెంత భక్తి శ్రద్ధలు ఉండాలో అంటే, శరీరం సహకరించకపోతే దండంలాగా పడిపోతే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి లేపి అంబులెన్స్ ఎక్కిచ్చే పని ఉండకూడదు. అక్కడ పడిపోమన్నారని పడిపోతే అది మన శరీరం సహకరించట్లేదనుకోండి, అప్పుడు మామూలుగానే మన మనసులోనే భావన చేస్తాం. మన తపన వారికి తెలుసు కదా. శరీరం శుభ్రంగా ఉండి సహకరించేలాగా ఉంటే, భరద్వాజ మాస్టర్ గారు చీరాల స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు తార్ రోడ్డు మీద అట్లా నడుచుకుంటా వస్తున్నారు. ఈయన వెళ్తూ ఉన్నారు. రోడ్డంతా పశువులు పేడ వేసి ఉన్నాయి. పశువులు పేడ వేసి ఉంటే అక్కడే సాష్టాంగ పడిపోయారు. ఆయన నామోషి అనుకోకుండా, సంకోచం అనుకోకుండా, చిన్నతనం అనుకోకుండా. అది వారికి ఇచ్చేటువంటి విలువ, గౌరవం, అవన్నీ సూచన అన్నమాట.
గురుదేవుడి యొక్క ఆజ్ఞకై సమీపమున నిలిచి ఎదురు చూస్తూ ఉండాలి. వినమ్రతతో ఏం చెప్తారా అన్నట్లుగా అలా ఉండాలి. కనీసం సంస్కారం తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారండి అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడతారు. చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడతారు. మనం విడిచిన గాలి ఆయనకి ఎక్కడ తగులుతుందో, మన నోటి తుంపర ఎక్కడ ఆయనకు తగులుతుందో అని ఇలా నుంచొని మాట్లాడతారు. పీఠాధిపతుల దగ్గర ఉన్నప్పుడు ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏది మాట్లాడాలన్నా ఇలా చెయ్యి అడ్డం పెట్టకుండా మాట్లాడరు వాళ్ళతో. అందుచేత గురువు యొక్క ఆజ్ఞ ఏం చెప్తారు, చెప్పిన వెంటనే అందుకోవాలి, చెప్పిన వెంటనే చేయాలి. ఎప్పుడు పిలుస్తారా, ఏ అవసరం ఉంటుందో కనిపెట్టుకొని ఉండడం. అందుచేత ఎదురు చూస్తూ ఉండాలి అంటున్నారు. గురుదేవుల యొక్క ఆజ్ఞ కోసము గురుదేవుల సమీపంలో ఎదురు చూస్తూ ఉండాలి. అలానే ఆజ్ఞాపించిన కర్మ వెంటనే చేయాలి. ఏ పని చెబితే ఆ పని వెంటనే చేయాలి. పిలిస్తే గంటకైనా పలకకపోవడం, చెప్పిన తర్వాత కూడా వెంటనే చేయకపోవడం, ఈ రెక్లెస్ అన్నమాట. ఈ లెక్కలేనితనం అనేది పనికిరాదు. అందుచేత కనిపెట్టుకొని ఉండడం, చెప్పిన వెంటనే చేయడం, గురుదేవుడు వచించిన వేదాధ్యయనాది పఠనము చేత గురుదేవుని కడ శ్రవణము చేసి దానిని మననం చేయుట చేత పరిపూతుడై మనోవాక్కాయముల మూడింటిని ఏకము చేసి గురువుని ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా గురువుని ఆరాధించాలి. ఏదో పైకి పోజు కొట్టడానికి చేసి లోపల మనసులో ఏదో పెట్టుకుంటే అది ఉపయోగం ఏముంది? మనసులో ఉండాలి, మాటలో ఉండాలి, చేతలో ఉండాలి. పైకి మాత్రం అబ్బా గురువుగారి కన్నా ఎక్కువే ఉందండి, గురువుగారి తర్వాతేనండి ఏదైనా అండి. మాట కనడం వేరు, అది చేతల్లో చూపించాలి. మరి మనసా వాచ కర్మణ, మనసులో ఎటువంటి భావన ఉన్నదో అది మాటలో వ్యక్తం చేయాలి. మాటలో వ్యక్తం చేసిన దానినే చేతలలో చేసి చూపించాలి. అలా త్రికరణ శుద్ధిగా గురువుని సేవించాలి, ఆరాధించాలి. గురువు బోధించిన దాని ప్రకారమే నడుచుకోవాలి. గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి. ఏది చెప్పినా పర్వాలేదండి, ఎలా చెప్పినా ఒకవేళ పొరపాటు ఉంటే సరి చేసుకుంటానండి. చెబితే ఫీల్ అయిపోతే ఇంకా పని ఎప్పుడు మనకు వస్తుంది? ఎప్పుడు మనం బాగుపడతాం? నాకు అంతగా బుర్ర పని చేయదండి, నాకు అంతగా తెలియదండి, నేనేదో నాకు తోచినట్టు చేస్తాను, మీరు చెప్తే నేను మార్చుకుంటానండి. ఏ విషయంలోనైనా అట్లా ఉండాలి కదా. వాళ్ళు విగ్రహాలు అది యంత్రం ఇవన్నీ చేయడానికి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాం. ఇవి వాళ్ళతో మాట్లాడటం, ఆ ఫోటో పెట్టడం, ఈ ఫోటో పెట్టడం, ఏది బాగుందో చూసుకోవడం, ఎంత పని ఉంటుంది అనుకుంటున్నారు? వేరే ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన 2-3 సార్లు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళని కట్ చేసి ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏదో డౌట్లు, ఇది ఎట్లా ఉండాలి, ఇది ఎట్లా ఉండాలి, ఆ విగ్రహాలు కరెక్ట్గా ఉన్న ఫోటోలు చూసి పెట్టుకోవాలి. ఆ ఫోటోని బట్టి వాళ్ళ విగ్రహం ఎక్కుతారు, మనం ఇచ్చిన ఫోటోని బట్టి. ఆ వ్యాసుడు వాల్మీకి ఫోటోలు ఎలా పెడితే అట్లా వచ్చేసిన విగ్రహాలు బాగానే చేశారు. ఈసారి ఇంకా కాస్ట్లీ రాయి కాబట్టి ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాం. మరి ఆ విగ్రహానికి డబల్ రేటు. ఇప్పుడు మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే పర్వాలేదు స్వామి, మీ మనసులో ఏది ఉంటే చెప్పండి అని అడిగాడు. అమ్మయ్య చాలు, అట్లా ఉండాలి కదా. 1-2 సార్లు చెప్తా ఉంటేనేమో ఫీల్ అవుతారేమో అనుకుంటే ఆ మాట అటువైపు నుంచే వస్తే అప్పుడు నేను చెప్పాను, ఇది భవిష్యత్తులో ఒక గొప్ప దత్త క్షేత్రం, పుణ్యక్షేత్రం అవుతుందండి. ఇది మీది అనుకుంటే ఎలా చేస్తారో అలా చేయండి. ఎవరైనా అయితే రాజస్థాన్ వెళ్ళి వస్తారు, వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి వస్తారు. రాజస్థాన్ ఎక్కడ పోతాం మనం ఇప్పుడు మళ్ళీ? అందుకే వీళ్ళకి అప్పచెప్పేశాం. అది ఎవరు చేశారు, అసలు ఈ విగ్రహాలు ఎక్కడ చేయించారు అని అబ్బురపరిచే విధంగా ఉండాలి. మీరు ఎలా చెప్పి చేయిస్తారో చేయించండి. మీరు కూడా ఆశ్రమంలో భాగం అయిపోయినట్టే అని చెప్పాను. ఆశ్రమంలో మనిషిలాగా భావించండి మీరు. నేనైతే డబ్బులు గీసి బేరం ఆడటం అట్లా ఏమి ఉండదు. కనుక డబ్బులు మరి మీ ఇష్టం, మీరు ఎలా అంటే అట్లా ఏర్పాటు చేస్తాం. కానీ అలా ఉండాలి. ఇదివరకు చేసేది అది మామూలు రాయి, పాలరాయితో కూడా లోకల్ రాయి, మామూలు రాయి. ఇప్పుడు చేసేది వియత్నాం అని
ఆ రాయితో చేస్తారు ఈసారి శిల, వియత్నాం శిలతో. అది ఇంకా రేటు ఎక్కువ శిల అనమాట. అలా ఏదైనా స్వామి మీరు ఏది చెప్పాలనుకుంటే చెప్పండి అన్నాడు కదా, వెంటనే చెప్పడానికి బాగా ఓపెన్గా చెప్తాం. అప్పుడు ఆ మాట ఎదుటి వాళ్ళ నుంచి రాకపోతే ఏమో చెప్తే ఫీల్ అవుతారేమో. ఎప్పుడూ కూడా అందుకని గురువు దగ్గర, వైద్యుడి దగ్గర, లాయర్ దగ్గర ఏది ఉంటే అది ఓపెన్గా చెప్పాలి. లేకపోతే ఆ పాయింట్లు ఏం రాసుకుంటాడండి? లాయర్ దగ్గర మనం చేసింది ఒకటి చెప్పేది ఒకటి అనుకోండి, ఆయన ఏం రాస్తాడు? ఆయన దాన్ని ఎట్లా వాదించాలో ఎలా తెలుస్తుంది? అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం దాచుకుంటే ఎట్లా తెలుస్తుంది? అందుకని డాక్టర్ దగ్గర దాయకూడదు. ఏది ఉంటే అది సిగ్గు లేకుండా చెప్పాల్సిందే. డాక్టర్ దగ్గర సిగ్గుపడితే కుదురుద్దా? లాయర్ దగ్గర కుదరదు, డాక్టర్ దగ్గర కుదరదు, గురువు దగ్గర కూడా కుదరదు. బాగుపడాలనుకుంటే, మోక్షం పొందాలనుకుంటే, జ్ఞానం పొందాలనుకుంటే మన బలహీనతలు ఏంటో, మన మనసు ఎట్లాంటి ఎదవేడుపులు ఏడుస్తుందో, దానికి చిటికి ఏమిటో, దానికి కీలకం ఏమిటో అని చెప్పుకోవాలి. మరి చెప్తేనే తెలుస్తుంది. కనుక త్రికరణ శుద్ధిగా గురువుని ఆరాధించాలి. గురువు చెప్పినది చెప్పిన వెంటనే చేయాలి. మన వాళ్ళు సామెత చెప్తారు చూడండి, అదుగో అంటే 6 నెలలు అంటారా? సామెత ఉందా తెలుగులో? అదుగో అంటే 6 నెలలు, మళ్ళీ ఆడే మర్చిపోతాడు. అంత బుర్ర ఎలాగో బుర్ర తక్కువ వెదవలమని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? తర్వాత ఎలాగో నీ మర్చిపోతా, నాకు తెలుసుగా నా సంగతి. అది కూడా తెలియకపోతే ఎలాగా? మన సంగతి మనకు కూడా తెలియకపోతే ఎలా అండి? ఎన్నోసార్లు ఇలాగే చెప్పింది మర్చిపోతూనే ఉన్నాను కనుక మనం బుర్ర తక్కువ కనుక ఈసారి చెప్పిన వెంటనే చేసేస్తే మర్చిపోం కదా. తర్వాత మర్చిపోతున్నామంటే అంటే అలా ఒక్కొక్కటి మనలో ఇంప్లిమెంట్ అనేది కనపడతా ఉండాలి. మన లోపం ఏమిటో మనకు తెలుసు, మన శక్తి ఏమిటో మనకు తెలుసు, మన సామర్థ్యం ఏమిటో మనకు తెలుసు. తెలిసినప్పుడు దాన్ని బట్టి మనం ఈసారి మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు అనుకోవాలి కదా. కనుక అభిమానం ఉండకూడదు గురువు దగ్గర, సంకోచము ఉండకూడదు. సర్వాభిమానాలు విడిచిపెట్టి మనం సేవ చేయగలగాలి. గురు సేవ నేను చేయటానికి వచ్చానా అంటే, గురు సన్నిధిలో నేను అంత ధనవంతుడిని కదా, నా ఇంట్లో బోల్డ్ మంది ఇంట్లో పాలేర్లు పని మనుషులతో చేయించుకునే వాళ్ళు కూడా ఆశ్రమానికి వెళ్ళి సేవ చేస్తారు. మరి చూడండి, ఇంకా పుట్టపర్తి సత్యసాయిబాబా గారి దగ్గరికి వచ్చేవాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళండి? ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఆ మధ్యలో ఒక వీడియో పెట్టాను. అబ్దుల్ కలాం గారు అలా వచ్చి కింద కూర్చున్నారు. కింద అబ్దుల్ కలాం గారు అంటే ఏమిటి? ఆయన భారతదేశానికి ఉపగ్రహాలను తయారు చేసి అంతరిక్షంలోకి పంపించగలిగిన మహాశాస్త్రవేత్త, భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారైనా, దేశ సేవ కోసం జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోయారు ఆయన. మరి అప్పుడు ఆయన స్టేటస్ ఏమిటి? ఆయన స్టేజ్ ఏమిటి? ఆయన ఒక సామాన్యుడిలాగా అలా నమస్కారం చేసి పాదాలు నమస్కారం చేసుకొని అలా కూర్చొని ఓ పక్కగా ఏదో ఒదిగి అంటారే అలా కూర్చున్నారు ఆయన. అలానే దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ధనవంతులు ఆయన పాదాల దగ్గరకు వచ్చారో. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోకూడదని కాదు దాని అర్థం. అక్కడ కూడా కుర్చీలు ఉంటాయి, మధ్యలో కింద కూర్చునే వాళ్ళు కూర్చుంటారు పక్కన, అది వేరే విషయం. మన భావన అసలు ఎట్లా ఉంది, మన వినయ విధేయతలు గురువు దగ్గర ఎంతెంత మహా వాళ్ళు వచ్చేవారు, అన్ని రంగాల్లో వాళ్ళు వచ్చేవారు, ఆయన పాదాల దగ్గర కూర్చునేవారు. కనుక గురుదేవుని దగ్గర దండవత్ ప్రణామం అని చెప్పారు పోయిన దాంట్లో. నీకు ఓపిక ఉంటే, నీ శరీరం సహకరిస్తే దండం అంటే కర్రలాగా పడిపో గురువు దగ్గర. అంటే ఏమిటిక ఏ అభిమానం ఉండకూడదని దాని అర్థం. అలా పడిపోవడం అంటే, సాష్టాంగ పెట్టడం అంటే, మన తల వారి పాదాల దగ్గర పెట్టడం అంటే ఏమిటి? సర్వస్వ శరణాగతికి చిహ్నం అది. అలానే అభిమానం లేకుండా, సంకోచం లేకుండా ఏదైనా సరే మనం సేవ చేయగలగాలి, సమీపంలో ఉండాలి. ఏమి ఎప్పుడు అడిగితే అందిద్దామా అన్నట్టుగా ఉండాలి, ఎప్పుడు ఏం ఆజ్ఞాపిస్తే అది వెంటనే ఆచరణలో పెడదామా అన్నట్టుగా ఉండాలి. మనసా వాచా కర్మణ కూడా. కొంతమంది ఉంటారు మరి ఫోటోలు దిగటానికి రెడీగా ఉంటారు, చేసేదేముండదు, ఫ్లెక్సీలు ఫోటోలు
అంతవరకే ఉంటాయి. పాపం కష్టపడేవాడు ఎవడో కష్టపడతాడు, చేసేవాడు ఎవడో చేస్తాడు. బిల్డప్ బాబాయిలు ఉంటారు చాలామంది. అందుకని అలా కాదు, మనసా వాచ కర్మణ ఆరాధించాలి. అలానే తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? శరీరమింద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. పై చెప్పినటువంటి విధంగా శరీరంలో ఇంద్రియాదులు, శరీరము పట్ల కానీ ఇంద్రియాల పట్ల కానీ అభిమానాన్ని విడిచిపెట్టి గురుదేవులకు తనువు అంటే శరీరం, ధనము అంటే సంపద, మనము అంటే మనస్సు సమర్పించాలి. తనువు అంటే శరీరము, ధనము అంటే సంపద, మనస్సు అన్నీ సమర్పించాలి అని అంటున్నారు. తనుమన ధనాలు అంటే మన వాళ్ళందరికీ ఏమీ లేకుండా అంతా గురువు గారికి ఇచ్చేయమనేది దాని అర్థం కాదు. వాళ్ళందరికీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో గురువు గారికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నామా? గురు కార్యానికి, గురు సేవకి, గురువు పనికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నామా మనం? ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరే, మన శరీరం అంటే ఇస్తాం, మన మనసు అంటే ఇస్తాం, మనం ఏదైనా మన అంటే చేస్తాం కానండి. ఆత్మదారాధికం సర్వం అంటున్నారే, భార్యా పిల్లలను సైతము సమర్పించాలి అని అంటున్నారు ఏమిటండి? అర్ధ స్వజన బాంధవ అని అంటున్నారు ఏమిటండి? బంధువుల్ని మిత్రులను కూడా సమర్పించేయమంటున్నారు ఏమిటండి? అసలు మనకు మనం వెళ్ళటానికి మనం పూర్తిగా వెళ్ళలేం కదా. మన వాళ్ళందరినీ వేసుకురాగలమా అండి? మనం అర్పించేయగలమా? మనమే అర్పించుకోలేకపోతున్నా వీళ్ళందరినీ ఎలా అర్పిస్తామండి అని అనుమానం వస్తుంది. అంటే వాళ్ళందరికీ కూడా గురు మార్గాన్ని పరిచయం చెయ్యి అని దాని అర్థం. వాళ్ళందరినీ సమర్పించడం అంటే వాళ్ళందరికీ కూడా గురు మార్గాన్ని పరిచయం చెయ్యి. వాళ్ళు ఏదో చెప్తారు కదా, ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి చెప్పకుండా ఉంటారు కదండి. కోడల గురించో, కొడుకు గురించో, ఆడబిడ్డ గురించో, తోటికోళ్ళ గురించో ఏదో ఒకటి ఉంటుంది కదా. మనిషి అన్నాక ఏదో ఒకటి చెప్తారు కదా, ఏదో బాధపడతారు, ఏదో ఇగో ఇవన్నీ అమ్మ ఎవరికి చెప్పినా ఆర్చేవాళ్ళు లేరు, తీర్చేవాళ్ళు లేరు, అనవసరం. మనం ఒకళ్ళకి చెప్తే ఆవిడ వెళ్ళి 10 మందికి చెప్పుద్ది, ఆ 10 మంది ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్తే 10 మంది ఊరంతా పాకుద్ది, లేనిపోయింది మనమే పరువు తక్కువ పలసన చేసుకున్నట్టు అవుద్ది. ఇంకో ఇవన్నీ కాదు, ఎప్పుడు చక్కబడాలంటే అప్పుడే చక్కబడద్ది, అలా జరగాలంటే అలా జరగదు. ఇదిగో ఈ పారాయణ చేసుకో, ఇదిగో ఈ సత్సంగం విను. అందుకని అది సమర్పించడం అంటే. నానా చందోర్కర్ దగ్గర ఆయన డిప్యూటీ కలెక్టర్ కాబట్టి తన ఉద్యోగ విషయంలో అయితేనేమి, లేకపోతే మంచి ఉన్నత కుటుంబంలో ఉన్నవాడు, మంచి పేరు పలకబడి పరపతి ఉన్నవాడు, అన్ని రకాలుగా మాటకారి, ఉద్యోగం రీత్యా పరిచయంలోకి వచ్చినా, ఆఫీస్ పని మీద వచ్చినా, చుట్టరకంలో ఎలా వచ్చినా మొత్తం మీద ఏదో సందర్భంలో నువ్వు షిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకోమని చెప్తాడు నానా చందోర్కర్. రాధాకృష్ణమాయికి చెప్పాడు ఆయన, రాధాకృష్ణమాయికి చెప్పాడు. భర్త పోయాడు, చిన్నప్పుడే పెళ్లి చేసుకుంది, భర్త పోయాడు, పిల్లలు కూడా లేరు, ఇక పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు ఒకసారి దిగటమే దరిద్రం అంటే మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్ళా అంటే ఒకసారి బుద్ధి రాలేదనమాట. ఇంకా ఒకసారి అయ్యాక కూడా బుద్ధి రాలేదనమాట. రుణం ఏదో ఉంది, అయిపోయినప్పుడు ప్రశాంతంగా ఉండాలిగా, అప్పుడైనా ఏదో సేవ చేసుకోవచ్చుగా, అప్పుడైనా జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు కదా. అలాంటి ఆలోచనతో ఉన్నావు కాబట్టి నువ్వు బాబా గారి దర్శనం చేసుకోమ్మా, నీకు ఇంకా మంచిది ఆధ్యాత్మికంగా అని చెప్పాడు. ఆత్మదారాధికం సద్గురుభ్యో నివేదయేత్ అంటే ఇప్పుడు రాధాకృష్ణ ఆయన్ని సమర్పించేసినాడు ఎవరు? నానా చందోర్కర్. దాసగణం తీసుకొచ్చాడు, నువ్వు కూడా ఒకసారి బాబా దర్శనానికి అని. హేమంత్ పంత్ని తీసుకొచ్చాడు, తన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని షిరిడి పంపించడం, లేకపోతే ఆయన వస్తే ఆయనతో పాటు తీసుకురావడం. చుట్టాలు వచ్చారని చుట్టాలతో పాటు చుట్టాలు సూరులో పెట్టడం కాదు, చుట్టాలు వచ్చారు సూరు పట్టుకుని వెళ్ళటం కాదు. ఇంకో మీకు ఎప్పుడు మీ ఊర్లో సత్సంగం ఉండదుగా, గౌక్కుని ఎదుగో అనుకోకుండా చెప్పాను అనుకో, నా కూరగాయలు కూసి గౌక్కుని తాలింపులో ఇద్దరం వెళ్ళిపోతాం సత్సంగానికి అనాలి. అది నీ బండబడ, నీ తెలివి. ఏ రాలేదు, 4 చుట్టాలు వచ్చారు, చుట్టాలతో పాటు నువ్వు కొంపలో కూర్చుంటావా? వాళ్ళని కూడా తీసుకొస్తావా?
ఏం చేయాలా? వాళ్ళు కూడా తీసుకురావాలి. మీకు ఎప్పుడు ఏం ఉండవుగా అమ్మా, రండి చక్కగా 4 మాటలు చెవులు పడతాయి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు మనం వాళ్ళని తీసుకొస్తున్నావా, మనం ఆగిపోతున్నావా? ఏం చేస్తున్నాం? ఏం నేర్చుకున్నాం మరి? ఏమి నేర్చుకున్నాం చెప్పండి? మొహమాట పడకూడదు. అందుకే ఏమన్నా అనుకుంటారేమో అనుకోకూడదు. ఇంకో తలా పని చేస్తే ఇంక ఒక్కనే వెళ్ళిపోదాం, ఆశ్రమానికి వెళ్ళిపోదాం, సత్సంగానికి వెళ్ళిపోదాం. మీ ఊర్లో ఎలాగో ఉండవు, మీ ఊర్లో ఎప్పుడు టీవీలు సోదులేగా, ఒక పూట వింటే తెలుస్తుంది. అది సమర్పణ అంటే, అందరినీ సమర్పించడం అంటే అది. కనుక శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, అర్థము అంటే సంపద. మనకెంత ప్రీతో సంపద కదా. మన ప్రాణం మీదకి వస్తే ఎంతైనా ఖర్చు పెడతాం, లేదా మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. చివరికి ముఖాన నీళ్లు పోయిపోయిన వాడికి కూడా సర్వం దారాదత్తం చేస్తాం. ఎందుకని? అసలు అందుకే కన్నది అందుకే కదా. మరి గొడ్డి చాకరీ చేసి నువ్వు తినక ఆయమన్న తిండి, ఆయమన్న గుడ్డగట్టక, ఓ పుణ్యం, ఓ పురుషార్థం ఏమీ లేకుండా చూడండి. ఇంత చేస్తున్నానే, నేను ఏదన్నా చేసుకుంటేనే కదా నాకు వచ్చేది. రెండో కంటోడికి తెలియాలమ్మా. రెండో కంటోడికి తెలియకుండా కూడా చేసుకోవచ్చు, తెలివి ఉండాలి. కానీ మంచి పని చేయడానికి ఏముందమ్మా? మంచి పనికి ఏం పర్వాలేదు. ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు అంటే తండ్రి మాట వినలేదు కదండి. అదేమిటండి, రాముడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అన్నారు కదా. పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు. ప్రహ్లాదుడు పితృవాక్య పరిపాలకుడేనా కదా? అయితే ఇప్పుడు పితృవాక్య పరిపాలకుడు కాదు కాబట్టి ప్రహ్లాదుడు గొప్పవాడు కాదా? ఎందుకు పితృవాక్య పరిపాలకుడు కాదు కాబట్టి ఎందుకు గొప్పవాడు అయ్యాడంటే, ఆయన కాని పని చేయమంటున్నాడు గనక అది చేయలేదు. మంచి పని చేస్తానంటే అడ్డుకున్నాడు గనక తండ్రి మాట అయినా. ఎప్పుడూ మాతృదేవోభవ పితృదేవోభవ అన్న 6 యోక్తులు గొప్పవే. కానీ ఆ తల్లే దొంగతనం చేయమంటే, ఆ తండ్రి అబద్ధం చెప్పమంటే అప్పుడు వినాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప స్థానం ఇచ్చినా తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పుడు పని చేయాలని ఏమీ లేదు. వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు చదువుకోకపోవచ్చు, వాళ్ళకి వివేకం లేకపోవచ్చు, వాళ్ళకి సంస్కారం లేకపోవచ్చు. మనం కొద్దో గొప్ప ఏదో 4 విషయాలు, మంచి విషయాలు తెలుసుకోవడం, వినడం, చదవడం ఏదో ఉండొచ్చు. కనుక ఇది తప్పు, వద్దు, అలా చెప్పకూడదు అని మనం చెప్పొచ్చు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా తండ్రికి, నువ్వు ప్రపంచం అంతా జయించావు కానీ నీ ఇంద్రియాలు నువ్వు జయించలేకపోతున్నావు అని అన్నాడు. ఏం చదువుకున్నావంటే చదువులలో మర్మములెల్లా చదివితి తండ్రి అన్నాడు. చంపేస్తానేమనుకున్నావో నువ్వు హరిభక్తి మానకపోతే అన్నాడు. నేను మానన్నాడు. చంపుతానంటే నన్ను చంపనేవాడు హరి అన్నాడు. చూడండి, ఎవరికి పోరు? తండ్రి కొడుకులకే పోరు ఇక్కడ కదా. ప్రహ్లాదుడి చరిత్రలో తండ్రి మాటకే కాదన్నాడు, తండ్రి మాట వినలేదు. అందుకని మనం సర్వము సమర్పించాలి అట. సర్వము, గురువుకి సర్వము సమర్పించాలి. అందుకని మాస్టర్ గారు అంటారు, నువ్వు గురువు సేవ చేయడానికి నీ సంపదలో కొంత భాగం కేటాయించాల్సిందే. ఎందుచేత సంపదలో కేటాయించాలి అని అంటే, గురువు ప్రత్యేకంగా డబ్బులు సంపాదించడానికి ఏ పని చెయ్యడు గనక మనందరం సంపాదించిన దాంట్లో కొద్ది కొద్దిగా గురువుకి ఇస్తే, గురుదేవులకు ఇచ్చినటువంటి ఆ సంపద మళ్ళీ ఏమవుతుంది? మంచి పనులకి ఉపయోగిస్తారు. కనుక మళ్ళీ తిరిగి ఆ మంచి పనులు చేసిన ఫలితం మళ్ళీ మనకే వస్తుంది. మనం ఎంత ఇచ్చామో అంత వాటా మనకే వస్తుంది, వృధా పోదు. గురుకులంలో, ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా. అందుకని ధన రూపంలో మనం కేటాయించాలి, గురుసేవకి సమయం కేటాయించాలి, మన తెలివి కేటాయించాలి, మన బలము కేటాయించాలి అన్నారు. అన్ని విధాలుగా కూడా అదే ఇక్కడ చెప్పింది. శరీరం, ఇంద్రియం, ప్రాణం, అర్ధ స్వజన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. ఇవన్నీ కూడా గురువుకి సమర్పించు. దేహేంద్రియ ప్రాణములే కాకుండా అర్ధము స్వజనులు అన్నారు. ధనము, సంపద. ఏమాత్రం కొద్దిగా సంపద కూడా మనం గురువు కోసం, గురువు కార్యం కోసం కేటాయించలేమా? మనం ఎన్ని చేసుకోవట్లేదండి, ఎన్ని వృధా ఖర్చులు చేయట్లేదు. అంత మాత్రం విలువ చేయదా గురు కార్యం, దైవ కార్యం?
అలా అని పేరు కోసమో గొప్ప కోసమో చేయడం కాదు. పాత్రత నెరిగి దానం చేయాలి. ఆ చేసేది కూడా ఎట్లా చేస్తున్నాం? గురువు అన్నారు కదా అని చెప్పేసి కోటాను కోట్ల రూపాయల సంపద ఏం చేయాలో తెలియనంత సంపద ఉంటే మళ్ళీ మనం కూడా వెళ్ళి అక్కడ ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఆ గురువు కార్యము ఎక్కడ బాగా జరుగుతుందో, ఎక్కడ అవసరమో అక్కడ ఇచ్చినా కూడా గురువు సంతోషిస్తాడు. మనకు తిరుపతిలో ఇస్తేనే గొప్ప, షిరిడీలో ఇస్తేనే గొప్ప అంటే అక్కడ మూలుగుతున్నాయి కోటాను కోట్ల రూపాయలు ఏం చేయాలో తెలియకుండా. కనుక గురుదేవుడు చెప్పిన పరతత్వ మార్గంలో ప్రవర్తింపజేసి సకల రక్షకుడైన గురుదేవులను మనం శరణ పొందాలి. వాళ్ళు చెప్తే వింటారో వినకపోతారో తర్వాత సంగతి. మనం చెప్పేది మనం చెప్పాలి. నాయన ఎంతసేపు నువ్వు ఉద్యోగం, వ్యాపారం, ఏదో భార్య, పిల్లలు, లేకపోతే ఆ సినిమాలు, షికార్లు, ఇదే కాదు చెప్పాలి కదా పిల్లాడికి. పిల్లలకి చెప్తున్నామా? వాళ్ళు వినకపోతే అది వాడి కర్మ. మనం చెప్పేది మనం చెప్తున్నామా లేదా? కాస్త మంచి విషయాలు వినండిరా, కాస్త ప్రాణాయామం చేయండి, కాస్త వ్యాయామం చేయండి, ఆరోగ్యంగా ఉంటారు. ఏదో ఒక మంచి పుస్తకం చదివి అలవాటు చేసుకోండి. నువ్వు చదవకపోతే పోనీ, సమయం లేకపోతే ప్రొద్దున్న లేచి బ్రష్ చేసుకొని, కాలకృత్యాలు తీర్చుకొని, రెడీ అయ్యి బట్టలు వేసుకొని, బూట్ వేసుకొని, సాక్స్ వేసుకొని ఇవన్నీ చేసేదాకా ఖాళీయే కదా. అప్పుడు ఆడియో అయినా విను, ఉపయోగపడుతుంది. అందులో ఏ ఒక్క ముక్క మనకి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. కనుక గురువుకి సర్వము సమర్పించాలి అని అంటున్నారు. నిజంగా మనం ఏదైనా ఒక మేలు పొందాము అని అంటే ఆ మేలు మన వాళ్ళందరూ పొందాలని అనుకుంటాం కదా. ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది సత్సంగాలు వినేవాళ్ళు అంటున్నారు, మా పిల్లలు వింటే బాగుండండి, వినిచావట్లేదు. కారులో వెళ్తున్నాం అనుకోండి ప్రయాణం, రాత్రి సత్సంగం కొంచెం కారులో పెట్టుకొని వింటే, ఎప్పుడు నీకు ఇవేనా అమ్మా, ఎప్పుడు నీకు ఇవేనా, ఇంకేం అక్కర్లేదా అనేవాళ్ళు కొందరు. వాళ్ళు ఎంత లాసిపోతున్నారో, వింటే ఎంత ఆనందంగా ఉంటుందో అది నాకు తపనగా ఉంది అని ఎందరో తల్లులు వాపోతున్నారు. వింటే బాగుండు, పిల్లలు వింటే బాగుండు, పిల్లలు చేస్తే బాగుండు. అందుకని మన శక్తి అనుసారం మనం ప్రయత్నం చేస్తాం. చెయ్యండిరా బాబు, మంచిది. అలా మన బంధువులకు, మన మిత్రులకు, మన ఎవరైతే మనం అభిమానిస్తున్నామో వాళ్ళందరికీ గురువుని పరిచయం చేయడమే సమర్పించడం అంటున్నారు. సమర్పించడం. అలానే ధనంలో 4వ వంతు ఇచ్చేయమన్నారు మాస్టర్ గారు. ధనంలో 4వ వంతు గురుసేవ కేటాయిస్తున్నావా? గురుసేవ అంటే అర్థం ఏమిటి అక్కడ? తిరిగి జ్ఞానము 10 మందికి పంచడానికి ఉపయోగపడే కార్యక్రమం అయి ఉండాలి. మళ్ళీ అది మర్చిపోతే మనం బంగారు కిరీటం చేయించాం కాబట్టి గురువుకి ఇచ్చాను, వెండి సింహాసనం ఇచ్చానంటే సింహాసనం బానే ఉంది, కిరీటం బానే ఉంది, కానీ జ్ఞానం ఉన్నదా? జ్ఞానం లేనప్పుడు ఉపయోగం ఉంది. జ్ఞానం లేనప్పుడు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఏది చేసినా జ్ఞానము పంచడానికే అనే నిమిత్తంతో, అనే వంకతో మనం చేస్తే అప్పుడు అది సార్థకత అవుతుంది. జ్ఞానదానం ఉన్న చోట అన్నదానం చేసినా ఉపయోగం ఉంది. ఇళ్లల్లో శుభ్రంగా వండుకోవడం మానేసి, అది కూడా మళ్ళీ పారాయణ లేదు, నామం లేదు, సత్సంగం లేదు, తినే టైంకి వచ్చేసి భోజనాలు పెడితే శుభ్రంగా వెళ్ళిపోతారు అనుకోండి. ఏముంది దానికి ఉపయోగం? సత్సంగం చెప్తే ఎవరో వినరండి. అసలు చెప్పు, నలుగురే వింటారు. భోజనాలు పెడితే 100 మంది వచ్చారు, చాకరీగా నీకు ఉపయోగం ఏముంది? సత్సంగం పెడితే 10 మందే వచ్చారు, ఏది మెరుగు? భోజనాలు పెడితే 100 వచ్చారని మురిసిపోతున్నావు కదా, అది గొప్ప. 10 మందే వచ్చారు సత్సంగానికి, అది గొప్ప. 10 మంది వచ్చినా సత్సంగానికి కేటాయించుకున్నది గొప్ప కదా. అందుకని మనిషి యొక్క ఆలోచనలు ఎటో పోతున్నాయి, ఏంటో చేస్తున్నాడు, అనవసరంగా ఖర్చు పెడుతున్నాడు, అనవసరంగా శ్రమ పడుతున్నాడు, అనవసరంగా కింద మీద పడుతున్నాడు, అనవసరంగా ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. దేనివల్ల వేసమెత్తు ఉపయోగం లేకుండా, ప్రయోజనం లేకుండా పోగొట్టుకుంటున్నాడు.
సేవ అంటే ఎలా చేయాలి, సమర్పణ అంటే ఎలా సమర్పించాలి అంటే, గురు పౌర్ణమి అంటే మేము ఎక్కడికో వెళ్ళామండి అందుకే ఆశ్రమానికి రాలేదంటే అక్కడికి నువ్వు వెళ్ళడం వల్ల అక్కడ ఏమైనా ఆగిపోద్దా అంటే మనం ఎట్లా ఆలోచించాలండి, ఎలా ఆలోచించాలి? ఎక్కడైనా గురువే కదండి, ఎక్కడైనా బాబా గారే కదండి. అతి తెలివి, అతి తెలివి. నువ్వు వెళ్ళిన చోట నువ్వు వెళ్ళకపోయినా ఆగేదేమీ లేదు. మందిలో ఒకళ్ళం మనం అక్కడికి వెళితే, మందిలో ఒకళ్ళం. ఎలాగో కేటాయించుకున్నాం సమయం, ఎలాగో వెళ్ళాం, ఎలాగో ఛార్జీలు పెట్టుకున్నాం. అదేదో నిజంగా ఎక్కడికి వెళితే మనం మన సహాయం అవసరమో, మనం వెళ్ళి నిలబడితే ఇంకా కొంచెం సపోర్ట్గా మంచి కార్యక్రమాలు చేస్తారో, అక్కడికి వెళితే గురువు ఎక్కువ సంతోషిస్తాడా? ఎక్కడైనా గురువే అనడం సమంజసమా? ఏది సమంజసం? అక్కడ బాబాగారే కదండి, ఇక్కడ బాబాగారే కదండి, ఇక్కడ చేశామండి, ఇక్కడికి వెళ్ళామండి, పలానా చోటకి వెళ్ళామండి. మందిలో ఒకటిగా ఉండడం వేరు, 100లో ఒకటిగా ఉండడం వేరు. అందుకని వెళితే మనం తెలుసుకునేది ఉండాలి, మనం తెలుసుకునేది ఉండాలి. 10 మందికి అక్కడ జ్ఞానం పంచబడేది అయి ఉండాలి. అలాంటి చోట మనం సపోర్ట్ చేస్తే మేము ఎలాగో రాలేమండి. అర్ధస్వజన బాంధవాన్ని అన్నారు కదా, శరీరమో సమయమో పెట్టలేమనుకోండి, మనం ఎక్కడున్నా పెట్టగలిగింది ధనం రూపంలోనే కదా. అర్ధస్వజన బాంధవాన్ని అర్థం కూడా చెప్తున్నారు కదా. నీకున్న సంపద ఇవ్వు, సంపదలో కొంత నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంత ఇవ్వు. నెలలో 1st తారీఖు రాగానే జీతం పడితే అందులో కొంత తీయలేమండి. కూల్ డ్రింక్కి ఖర్చు పెట్టే అంత తీయలేమా? పిజ్జాలకి బర్గర్లకి ఖర్చు పెట్టే అంత తీయలేమా? మేము రాలేం కానండి, మేము అందరం ఇట్లాంటి సహకారం చేస్తాం, ఆ జీతం ఇచ్చి ఇంకో మనిషిని ఎక్స్ట్రా పెట్టుకోండి, మీరు ప్రశాంతంగా ఉండండి, చెప్పు చూద్దాం. అది గురుభక్తి. మీరు ఇంక అవసరమైతే ఇంకో 10,000 ఇచ్చైనా ఇంకో మనిషిని పెట్టుకోండి, మేము అందరం తలా రూపాయి ఇస్తాం, మేము వచ్చి చేయలేం కదా. నాన్నగారు మేనగోళ్ళు ప్రతి నెల ఇస్తుంది అట్లా ఒక ఆవిడ. మేము ఎలాగో ఏమీ చేయలేము, మేము సమయం కేటాయించలేము, మేము రాలేము. వాళ్ళు ఆయన గారు అన్నారంటే మనం ఏదో ఒకటి చేయాలి, ఏమీ చేయలేకపోతున్నాము, మరి ప్రతి నెల ఎక్కడైనా ఏదైనా భోజనాలకో ఏదో ఒకటి చేద్దాము అని అంటే, ఇలా మన స్వామి ఆశ్రమంలోనే మనం ఏదైనా చేయొచ్చు కదా. సిటీల్లో అంటే వాళ్ళు ఉండేది సిటీలో అయినా, మరి సిటీలో అనాథాశ్రమాలకి కరువు అనుకుంటున్నారా? సిటీలో వృద్ధాశ్రమానికి కరువు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, కరువు ఎవడికి లేదు అక్కడ. ఎందుకంటే రోజు ఎవడో ఒకడు పెడతానే ఉన్నారు. రోజు పుట్టినరోజనో పెళ్లి రోజనో, ఇంకా వాళ్ళు కూడా భోజనాలు వద్దండి డబ్బులు ఇచ్చేయండి అంటున్నారు. నిన్న విగ్రహాలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఆయన అంటున్నారు, ఇంట్లో ఏదో పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి కొంచెం ప్యాకింగ్లు చేసి బిచ్చగాళ్ళకి గోదావరి ఒడ్డున పంచిపెట్టమని తీసుకొచ్చారంట భోజనం ప్యాకెట్. అసలు మనం వెళ్ళేటప్పటికే వాడి చేతుల్లో 2 ప్యాకెట్లు ఉన్నాయండి. ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఉన్నాయి వాడి చేతిలో. మనం పెందరకాడే వచ్చాం కదా అని మేము అనుకున్నాము, మనకన్నా ముందే వేరే వాళ్ళు ఏం చేసుకుంటాడు వాడు? ఒక్కొక్క మనిషికి ఇప్పుడు 3 ప్యాకెట్లు అయినాయి ఈయన ఇచ్చిన దాంతో. ఆల్రెడీ అక్కడ 2 ప్యాకింగ్లు ఉన్నాయంట ఒక్కొక్కరి చేతిలో. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అందుకని ఎవరైనా చేయగలిగింది చేయకండి, ఎవరైనా చేయగలిగింది మనమే చేస్తే మనం చేయడం ఎందుకండి? ఎవరైనా చేయగలిగింది మనం చేయకూడదు. మనం ఇన్ని సత్సంగాలు విన్నాక, మనం ఇంత పుస్తకాలు చదివాక ఎవరు చేయలేంది మనం చేయాలి. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది మొదలు, ఇంకా రాద్ధాంతం, నానా రాద్ధాంతం. చూడండి, మనం చేసే కార్యక్రమం శాశ్వతంగా ఉండిపోతుందన్నా మనకు ప్రాణం అప్పదు. వారం రోజులు వేసి పందిరి పీకేసేదానికి 1000 ఇస్తాం. ఇదేమిటండి? ఎక్కడ మనకేమర్థం అవుతుందండి? చూడండి, వారం రోజుల్లో పీకేసే పందిరికి 1000 ఇస్తాం, కానీ శాశ్వతంగా మనం ఒక కార్యక్రమం చరిత్రలో నిలబడిపోయేది చేద్దామంటే మనకి ఇప్పుడు గణపతి నవరాత్రులకి ఎక్కడెక్కడ ఎంతమంది మన సత్సంగాలు వినేవాళ్ళు పోని, పక్కన వాళ్ళు అందరూ కూడా వదిలేద్దాం, పక్కన వాళ్ళు గొడవ వదిలేద్దాం. ఇప్పుడు ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం మనం, ఒక వ్యాన్ కొనాలి, జనాల్ని తీసుకురావాలి, మళ్ళీ పంపించాలి, అంత సౌకర్యం కల్పించాలని అనుకుంటున్నాం. వాళ్ళకి మనం ఏం చేద్దామని చూస్తున్నాం.
కదా. ఓ వ్యాన్ కొనాలంటే 15 లక్షలు అవుద్ది అనుకోండి. వినాయక చవితి మండపాలకు ఎంత అవుద్ది? అంతకన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు చాలా చోట్ల. అసలు మనం గురు మార్గంలోకి వచ్చాం కదా, మొహమాటానికి పోయి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వలేదు అనుకుంటారు. నాయనా నేను ఇచ్చేది ఇస్తాను, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాను. నువ్వు పెట్టే రికార్డింగ్ డాన్సులకి సినిమా పాటలకి నేనైతే నయా పైసా ఇవ్వనని మనం చెప్పలేకపోతే ఇంకా మనకేమర్థమైంది గురువు చెప్పింది? అంటే గురువు చెప్పింది చేయడానికి నీకు జంకు ఉండకూడదన్నారు, సంకోచం ఉండకూడదన్నారు, బిడియం ఉండకూడదన్నారు. మరి ఇవన్నీ ఉన్నట్టా లేనట్టా? చూడండి, గురువుకేమో ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదేత్ అంటే గురువు కోసమేమో ఏమీ చేయలేకుండా, గురువు కోసం ఏమీ చేయలేనప్పుడు పేరు కోసమో గొప్ప కోసమో ఫోటోల కోసమో ఫ్లెక్సీ కోసమో ఏ జ్ఞానము ఆధ్యాత్మికత లేని చోట దేనికిస్తే ఎంత ఖర్చు పెడితే ఉపయోగమే ఉంది? అందుకని శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ స్వజన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో అని, సర్వము సద్గురువుకి నివేదించు. సర్వము అసలు నేనే లేను, ఇంకా చివరికి మనమే లేము. ఇంకా అటువంటి స్థితికి మనం గురుభక్తిలో ఎదిగితే మన జన్మ తప్పకుండా సార్థకత అవుతుంది. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.